ఈ యుద్ధం పాడైపోను ఎవరెవరు కొట్టుకుంటుర్రో ఏడబోతుర్రో ఏమో గాని గా ఎఫెక్ట్ మన మీద గట్టినే పడుతుంది. నెల రోజుల కింద గ్యాస్ బుడ్డి ఇట్లా బుక్ చేస్తే అట్లా 2-3 రోజులలో వచ్చేది. అసొంటిది నిన్నయాల బుక్ చేస్తే 2 వారాలు లేదు 20 రోజుల పైనే పడుతుంది. అందుకే ఆ నిర్మల్ జిల్లాలో కొందరు గ్యాస్ బుడ్ల కోసం ఈ తీర్ల ధర్నా చేసిర్రు. యుద్ధం మొదలారా గ్యాస్ కష్టాలను మరింత పెంపు చేసింది కదా. ఇక చూడుర్రి నిర్మల్ జిల్లా బైన్సా జనాలు గ్యాస్ కోసం ఎట్లా రోడ్డెక్కిర్రో. బుక్ చేసి వారం 10 రోజులు అవుతున్నా కూడా గ్యాస్ ఆఫీస్ వాళ్ళు సప్పుడు సరి లేదు. ఏమైందని పోయి అడిగితే ఇగొచ్చే అగొచ్చే అని బొంకుడే తప్ప గ్యాస్ వచ్చింది లేదు, ఇంట్లో పొయ్యి ముట్టించింది లేదు. గిట్లయితే ఏం తిని బతకాలే అని అందరికందరూ సడకెక్కిర్రు. ఖాళీ బుడ్లను వేసుకుని నిర్మల్ బైన్సా హైవే ఎక్కితే 7 బండ్లు ఆడనే ఆగిపోయినాయి. అయినా కూడా జనాలు వెనక తగ్గలేదు. ఓ దిక్కు సెంటర్ వాళ్ళు గ్యాస్ తిప్పల పెద్దగా ఏం లేదు, జనాలు ఎవ్వరు పాషాన్ కావద్దు అని చెప్తుంటే ఇక్కడ గ్యాస్ కంపెనీ వాళ్ళు మాత్రం కావాలనే ఆలోచన చేస్తుర్రు. లేవని చెప్తుర్రు. మాకు రావాల్సిన నిండు బుడ్లు దాచి ఎక్కువ పైసలకు అమ్ముకోవాలని చూస్తుర్రు అని పెద్ద పెట్టిన లొల్లికి దిగిర్రు. మాకు డిఎస్సీ వచ్చింది, 4 రోజుల తర్వాత డిఎస్సీ వస్తే ఏం ఆడిలు గ్యాస్ వాళ్ళు స్టాక్ లేదు అంటిల్లు. అది ఇక్కడ మాకు దయచేసి మీకు పోతే కొరకొల్లి ఎట్లా అంటే మేము గ్యాస్ పైసలు కట్టాం సార్. ఇక్కడ ఎవరు కూడా మాకు విశ్వాసం ఇవ్వకొచ్చిండు. వచ్చిన మరి ఆనటి నో స్టాక్ ఎన్ని రోజులు సార్ నో స్టాక్ ఉంటుంది. బ్లాక్ లో అమ్మేది సార్, మొత్తం హోటల్ అంతా జాలు ఉన్నాయి సార్. మేము ఎట్లా చేయాలా? తినాలా ఏం సార్? కూడు రావాలి ఏం నాట ఏం చేయాలా? మేము ఏంటిరా హోటలోళ్ళకేమో గ్యాస్ దొరుకుతుంది, మాకేమో దొరకదా అంటే ఏందన్నట్లు అర్థం. కావాలనే వేస్తున్నట్లే కదా అని కోపానికి వస్తుర్రు. ఇప్పటికే గ్యాస్ మొద్దుల కోసం వ్యవసాయం పనులు దందా బిందా అన్ని బంద్ చేసుకొని తిరుగుడైతుంది. ఒక్క బుడ్డి కోసం రోజుల కమానం లైన్లో నిలబడితే ఇక మా పనులు ఎక్కడ పోవాలి అని గరమైతుర్రు. అటు అధికారులేమో దొంగతనంగా ఎవ్వరు గ్యాస్ మొద్దులు దాచినా కేసులైతాయి, జైల్లో పెడతాం అని చెప్పబట్టే. ఇటు చూస్తేనేమో జనాల పరిశాని ఇట్లుండే. మరి వీళ్ళ సమస్యను పై అధికారులు ఎట్లా తాష్ప చేస్తారో ఏమో గాని బైన్సా జనాలకు పెద్ద బాధనే వచ్చి పడ్డది గ్యాస్ తోని. ఒక బైన్సానే కాదు చాలా దిక్కుల ఇదే కథ. చూడాలి మరిగా ఏం చేస్తారో.